బతుకంత ఛాయ ముత్యమంతా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయక సీనయ్య సగర్ గారిని సాధారణంగా స్టేజ్పైకి ఆహ్వానిస్తుంది. వీరు మనకు ఏలూరు వాస్తవ్యులైనటువంటి రాష్ట్ర న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శి గండికోట సీతారామరాజు గారిని సాధారణంగా స్టేజ్పైకి ఆహ్వానిస్తున్నారు. సార్ గారు మీకు పరిచయం ఉండొచ్చు, ఎందుకంటే ఎన్నో వాట్సాప్ అత్యున్నత స్థానం పొందినటువంటి ముఖ్యంగా ఆ యొక్క పున్నూరు వాస్తవ్యులు ఉపరిపాలన వాస్తవ్యులైనటువంటి తాడిశెట్టి వెంకట ఆనందరావు గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. చాలా చిన్న వయసులోనే హైకోర్టుకు అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా నియమితులయ్యారు. మీరు అంటే కేవలం 34 సంవత్సరాలు. గొల్లకుంట జగన్నాథం గారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం. మండలం నంద్యాల జిల్లా అధ్యక్షుడైనటువంటి సాదర్బోయిన వరలక్ష్మి గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వెళ్ళితే మేము మొత్తం మాకు 26 అప్లికేషన్లు రావడం జరిగింది. మిక్కినేనిపల్లె గ్రామానికి సంబంధించి 26 అప్లికేషన్లు రావడం జరిగింది. మరి వారు 3 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి జిరాక్స్లు తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత మిక్కినేనిపల్లె గ్రామాన్ని ఆదర్శవంతంగా తీసుకున్న తర్వాత మరికొన్ని గ్రామాలకు ముఖ్యంగా వెళ్ళడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ 3 గ్రామాలను కవర్ చేశామని ఘంటాపథంగా చెప్పగలుగుతాము. ముఖ్యంగా మాకు మద్దూరు కృష్ణానగర్ గ్రామస్తులు ఎంతో ఆప్యాయంగా చేయడం జరిగింది. వాళ్ళు చూపించినటువంటి మమతను రాగాలను మేము ఎప్పటికీ మర్చిపోలేము. మొట్టమొదటిసారిగా మేము మెడికల్ లేబర్ కార్డును అప్లై చేయడానికంటే ముందు మెడికల్ క్యాంప్ను అప్లై చేశాము. అది జూలై 9వ తారీఖుని అప్లై చేశాము. అది కూడా కృష్ణానగర్ గ్రామంలో అప్లై చేయడం జరిగింది. అదే గ్రామంలో లేబర్ కార్డులను కూడా అప్లై చేయడం జరిగింది. నిజంగా ఎన్నో కార్యక్రమాలు బాలభవన్ సంస్థ విద్యార్థులు పోయినాయి. వాటి ఒకటి పోయినంత మాత్రం ఏం కాదులేండి. సో ఏం ప్రాబ్లం ఏం లేదు. వెనక వరకు వినిపించాలని కోరుకుంటున్నాం. మేము ఇప్పటి వరకు లేబర్ కార్డులను అప్లై చేసినటువంటి గ్రామాల సంఖ్య 23. మిక్కినేనిపల్లె, ఎక్కువని కొత్తపేట, పెద్దకమ్మలూరు, బోయిలగుంట్ల, మద్దూరు కృష్ణానగరు, పెద్దరాజుపాలెం, చిన్నరాజుపాలెం, ఉరులపాడు గ్రామాలు అప్లై చేయడం జరిగింది. ఆ గ్రామాలకు సంబంధించిన లేబర్ కార్డులు అన్నీ చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక 3 గ్రామాలకు సంబంధించిన లేబర్ కార్డులు ప్రింటెడ్ అయ్యి మన చేతికి రావడం జరిగింది. బిల్లలాపురం, టెక్కే మరియు పెద్దకమ్మలూరు గ్రామాలకు సంబంధించిన లేబర్ కార్డులు ప్రస్తుతం మన దగ్గర ఉన్నాయి. వారికి ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అనుకోవచ్చు ఏంటి లేబర్ కార్డులు అని ఆటోమేటిక్గా. దాని గురించి 2 నిమిషాలు. ప్రభుత్వము ఇచ్చేటువంటి ఒక గుర్తింపు పత్రమే లేబర్ కార్డులు. ఎవరికి ఇచ్చేది అంటే అది కంపెనీకి సంబంధం లేకుండా ప్రభుత్వమే కొంత రుసుమును చెల్లించి ఆ యొక్క లేబర్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతున్నట్టు. మన పూర్తిగా మన భాషలో చెప్పుకోవాలంటే దాన్నే లేబర్ కార్డు అంటారు. దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ జీవించినప్పుడు వస్తుంది, జీవించినప్పుడు కూడా వస్తుంది. అంటే జీవించినప్పుడు అంటే తదనంతర కాలం, కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి తదనంతర కాలం కూడా వస్తుంది. న్యాచురల్ సహజ మరణానికి 85,000, ప్రమాద మరణానికి 8 లక్షల రూపాయలు, ప్రమాదంలో అంగవైకల్యం జరిగి పూర్తిగా మంచానికే పరిమితమైతే 4 లక్షల రూపాయలు. ఇది ఈ విధంగా. మరి బ్రతుకున్నప్పుడు రాదా అంటే బ్రతుకున్నప్పుడు కూడా వస్తుంది. ఎవరికి వస్తుంది? ఒక తల్లికి 2 ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్క ఆడపిల్లకు పెళ్లి చేసేటప్పుడు మొదటి ఆడపిల్లకు 26,000 రూపాయలు, రెండవ ఆడపిల్లకు 23,000 రూపాయలు వస్తుంది. అదే ఆడపిల్ల కాన్పయ్యేటప్పుడు ఇక్కడ స్కూల్కి వెళ్తే 1,325 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా రోడ్డు ప్రమాదంలో సంభవించినప్పుడు ఆ యొక్క వ్యక్తికి అంగవైకల్యం లేదా
లేబర్ కార్డులు వచ్చాయి. ప్రస్తుతానికి మా దగ్గర 137 లేబర్ కార్డులు ఉన్నాయి. మిగిలినవి రేపు ఎల్లుండి కూడా అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే సెకండ్ సాటర్డే సండే వచ్చింది కాబట్టి అధికారులు అనే వాళ్ళు ఏ విధంగా ఉంటారో మీకు తెలుసు. ఆ విధంగా కాబట్టి మాకు రేపు ఎల్లుండి కూడా వచ్చాయి. అవి మిగతా గ్రామాలకు మేము వెళ్ళి అప్లై చేయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎందుకంటే నంద్యాలలో ఉన్నాము కాబట్టి ప్రతి ఇంటికి రావడం జరుగుతుంది, ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మన యొక్క గౌరవ అతిథులను పరిచయ కార్యక్రమము, వారికి సత్కార కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా బాలభవన్ సంస్థ ప్రతినిధులు, మాస్టరు మరియు సూపరింటెండెంట్ సార్ వారిని సన్మానించుకోవాల్సి ఉంటుంది. డ్యాన్స్ మాస్టర్ నరసింహులు గారిని ఏర్పాటు చేయడము, ఏర్పాటుకు నన్ను ఆహ్వానించడము, ఆహ్వానించి మమ్మల్ని సత్కరించడం మీ అందరికీ కూడా నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటాను. ఇకపోతే నా గురించి నేను చెప్పుకోవాలంటే ఇందాక వెంకట సుబ్బయ్య గారు చెప్పారు కొద్దిగా. నా పేరు ఇటుకల నీరుగంటి శ్రీనివాసులు. నేను ఈ నంద్యాల జిల్లాకు చాలా సురపరిచితుడు. ఎందుకంటే ఆళ్ళగడ్డ ప్రాక్టీస్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, శ్రీశైల క్షేత్రములో మనకు కూడా ఒక సగర సత్రం ఉండాలనే ఉద్దేశంతో ఆనాడు పెద్దలు ఒక స్థలాన్ని సేకరించి పెట్టారు. అయితే ఆ స్థల సేకరణ తర్వాత అనేక అవాంతరాలు మొదల వల్ల కలహాల వల్ల ఆ భవనము, ఆ సత్రము ముందుకు పోలేకపోయింది. 1999వ సంవత్సరంలో నేను గౌరవాధ్యక్షుడిగా ఉండి తర్వాత గండికోట వెంకటేశ్వరరావు గారిని అధ్యక్షుడిగా వేసి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి నంద్యాల జిల్లా అయితేనేమి, కర్నూలు అయితేనేమి, కడప, మొత్తము విజయవాడ నుంచి మొత్తం తెలంగాణ, హైదరాబాద్ అంతా తిరిగి మొత్తం అంతా కూడా మా ప్రతి సగరునికి మన సగరుల యొక్క ఐక్యత, సగరులు మనం ఏం చేయాలా, అభివృద్ధి ఎలా చేయాలా అని అభివృద్ధి చేస్తాం. ముందుకు పోతూ ఒక సగర సత్రాన్ని మనము దివ్య భవ్యమైన సగర సత్రాన్ని ఈరోజు నిర్మించాము. 99 గదులతో ఆహ్లాదకమైన వాతావరణంలో తర్వాత కృష్ణా నదీ తీరంలో ఒక శ్రీశైలంలో ఒక అన్నదాన సత్రాన్ని నిర్మించి దాన్ని ఎంతో దివ్యంగా భవ్యంగా మనము నడుపుకుంటున్నాము. అదే స్ఫూర్తితో శ్రీశైలంలో ఆ సగర సత్రంలో ఉన్న పొదుపు నిధులతో తిరుపతిలో కూడా ఒక సగర సత్రాన్ని నిర్మించదలిచి తిరుపతిలో కూడా ఈ మధ్యనే ఒక స్థల సేకరణ కూడా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో దివ్యంగా ఆ వెంకటేశ్వరుని పాదాల చెంత ఒక సగర భవనాన్ని కూడా నిర్మించకపోతున్నాం. దానికి మీ అందరూ దాతల సహకారాలు కావాలా. ప్రతి ఒక్కరి శ్రమ తర్వాత ప్రతి ఒక్కరి చెమట అందులో ఉంటే రాబోయే తరాల వారికి మనం ఒక ఆదర్శంగా నిలబడతాము. కాబట్టి ఈ విధంగా శ్రీశైలము, దాని తర్వాత తిరుపతి పుణ్యక్షేత్రంలో మనం సగర సత్రాలను నిర్మించుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు కార్తీక వనభోజనాలు ఎందుకు జరుపుకుంటాము. ఈ కార్తీక మాసము ఒక ఆహ్లాదకరమైన మాసం. వర్షాలన్నీ ఆగిపోతాయి. తర్వాత ప్రకృతి అంతా కూడా ఎటు చూసినా పచ్చని వాతావరణంతో పచ్చగా ఉంటుంది. అందుకని ఈరోజు ఇందులో రైతులకు కొద్దిగా పని కూడా తక్కువగా ఉంటుంది. అప్పుడు మనమందరూ బంధుమిత్రులతో అందరూ కలిసి ఒక చోట చేసుకొని మన కష్ట సుఖాలన్నీ చెప్పుకోవడానికి వనభోజనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వనము అంటే వృక్ష సముదాయం, అంటే ఇక్కడ పల్లెల్లో మన గ్రామాల్లో కాకుండా ఒక దూరంగా వెళ్ళి వనంలో ఒక వృక్షాన్ని, ఉసిరి వృక్షాన్ని, తర్వాత అట్లాగే తులసి వృక్షాన్ని పూజించి ప్రసాదాలు చేసి ఆ ప్రసాదాన్ని తింటూ మనమందరూ కళాకారుల చేత ఈ నృత్యాలను, పాటలను పాడించుకుంటూ ఆహ్లాదకరంగా జరుపుకునే మాసమే ఈ కార్తీక వనభోజనం. కార్తీక వనభోజనానికి శివకేశవులకు ఇష్టమైన మాసము. ఈ మాసంలో మనమందరం కూడా ఒక చేరడం, ఎందుకంటే మనం ఒకరిలో ఒకరు ఐకమత్యం పంచుకొని ఎవరు ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అని మనమందరం కూడా ఒక స్నేహభావంతో ఐకమత్యంతో వెలగాలనే ఉద్దేశంతో ఈ కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనము ప్రతి జిల్లాలో ప్రతి చోట సగరులందరూ కూడా జరుపుకోవడం జరుగుతోంది. అదేవిధంగా నంద్యాలలో కూడా జరుపుకోవడం ఎంతో ఆనందదాయకం. ఈ
కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలందరూ కూడా మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇదే మాదిరిగా ఈ ప్రథమ కార్తీక వనవాసము వనభోజన కార్యక్రమాలు ప్రతి సంవత్సరము దిగ్విజయంగా ఇచ్చేస్తున్నాము. తర్వాత మనలో చాలా ఇప్పటి వరకు కూడా చాలా మనం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాము. ఇందుకు కారణము మనలో ఐక్యత లేకపోవడము, తర్వాత అట్లాగే మనలో విద్య లేకపోవడము. కాబట్టి మీ అందరూ కూడా మీ పిల్లలని ప్రతి ఒక్కరిని చదివించండి. ఎంతో చదివిస్తే విజ్ఞానం వస్తుంది. ఆ విజ్ఞానం ద్వారా బ్రతుకుతారు ఏర్పడుతుంది. దాని ద్వారా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో ప్రతి పిల్లవాడు, చదువుకున్నవాడు, ప్రతి సగరుడు కూడా ముందుకు పోవాలా, తెలివితేటలతో ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలో ఉన్న సగరులందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో మన హక్కుల కోసం పోరాడడానికి పునాది ఏర్పడుతుంది. రేపు డిసెంబర్ నెలలో అఖిల భారత సంఘము ఢిల్లీలో సమావేశమై మన కులాన్ని ఎస్టీలో చేర్చాలనే ఉద్దేశంతో మనం పాటుపడుతున్నాం. అట్లాగే మన రాష్ట్రం నుంచి కూడా మన కులాన్ని డీనోటిఫైడ్ అనే ట్రైబ్ కింద చేర్చి మనకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా ఊతమిచ్చే విధంగా చేయాలని ప్రభుత్వం వారు మన ప్రతిపాదనలు కూడా ఢిల్లీకి పంపడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో సంఘాలకు అనేక విధాలుగా మనం కృషి చేసి వాళ్ళని ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ మీరందరూ మరొక్కసారి మీ అందరూ ఈ కార్యక్రమానికి హాజరైనందుకు సమయాభావం వల్ల మరి చాలామంది వక్తలు ఉన్నందువల్ల ప్రతి ఒక్కరూ మాట్లాడతారు. కాబట్టి వారందరి విధి మనము భవిష్యత్తులో ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై సగరా, జై శ్రీరామ్. తర్వాత 9 రోజుల పండుగలు వస్తాయి. శ్రీరామనవమి, దశమి 10 రోజులు. కానీ నెల రోజుల పండుగలు ఎక్కడైనా వస్తాయా? ప్రపంచంలో ఏ సంస్కృతిలో అయినా కానీ కూడా 1 రోజు 2 రోజులే కానీ సంవత్సరాంతము వరకు కూడా మనకు పండుగలే, పర్వదినాలే. అయితే కార్తీక మాసంలో నెల రోజులు 30 రోజులు. ఈ నెల రోజులలో కష్టపడేటువంటి వారు ఎవరో? శ్రీమూర్తులే కదా కదా కదా. మీకు ఒకటి చెప్తాను. ఒక మగవాడు 100% పుణ్యం సంపాదించుకుంటే భార్యకి ఎంత జరుగుతుంది చెప్తారా? గమ్మత్తైనటువంటి ఒక పురుషుడు పుణ్యము 100% సంపాదించుకుంటే భార్యకు చెందేది ఎంతో తెలుసా? 50% జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. పురుషుడు కనుక 100% పాపం చేస్తే భార్యకి ఎంత జరుగుతుందో తెలుసా? కేవలం 1%. ఇది ఎందుకని చెప్తే మళ్ళీ చెప్తా. ఇది పురుషుడి వరకు అయిపోయింది. భార్య కనుక పుణ్యం చేస్తే 100%, పురుషుడికి ఎంత చెందుతుంది? కేవలం 1% మాత్రమే. గుర్తుపెట్టుకోండి. అదే కనుక భార్య పాపం చేస్తే కనుక భర్తకి ఎంత చెందుతుందో తెలుసా? 50% చెందుతుంది. దీనికి అర్థం కాలేదు కదా. ఉదాహరణకి పురుషుడు, మీరు ఎప్పుడైనా ఒక పురుషుడు పూజా విధానంలో కూర్చుంటే దేవుని పటాలు చూడవాలి, టెంకాయకు కొబ్బరి కడగాలి, గ్లాసులు పెట్టాలి, భక్తిలు అంటించడానికి అగ్గిపెట్ట కూడా భార్య ఇవ్వాలి. భార్య లేకపోతే పూజా విధానంలో పాత్రే లేదు ఆయనకి. కనుక ఆయన చేసే పూజల వల్ల ఆమెకు 50% వస్తుంది, ఏదైనా కానీ కూడా. ఇకపోతే పాపము భార్యకు వచ్చేదంతా కేవలం 1%. పురుషుడు బయట చేసేటువంటి పాపం పనులకు భార్యకు ఏమి తెలియదండి, చెప్పరు. కనుక ఏమి తెలియని వాళ్ళకు ఆమెకేమి సంబంధమో. కనుక ఎప్పుడైనా కానీ కూడా కాసింత తెలిస్తే ఏమోలే అనుకున్న విధానానికి 1% మాత్రం కేటాయింపు అయితే అర్థమైందా? ఇకపోతే భార్య పుణ్యం చేస్తే భర్తకు వచ్చేది 1%. మీకు విషయం తెలుసు. ఇప్పుడు కార్తీక మాసంలో 4 గంటలకు బ్రహ్మముహూర్త సమయంలో లేచి సంధ్యాబంధనం చేసి, స్నానం చేసి, పూజలు చేసి, గుడులకు, గోపురాలకు విశేషంగా తోడుకొని పక్క వాళ్ళకు కూడా వెళ్తుంటారు. అప్పుడు ఏం చేస్తుంటారు? మీ భర్తలు హాయిగా గుర్రు పెట్టి నిద్రపోతుంటారు. కరెక్టా కాదా? కనుక భర్త పాత్ర ఏమీ లేదు. కనుక ఏదో కాస్త 1% ఇవ్వాలి కదా భర్త అని చెప్పేసేసి 1%.
భార్య కనుక పాపం చేస్తే భర్తకు వచ్చేది 50%. ఎందుకంటే భర్త కాస్త తెలివిమంతుడు. భార్య తెలిసి తెలియక తప్పు చేస్తే కూడా ఆ దానిని నివారించి జాగ్రత్త అవస్థలో ఉంచవలసినటువంటి బాధ్యత విస్మరించాడు కనుక ఆమె తెలియక పాపాలు చేస్తే పాపములు 50% భార్యకు దక్కుతుంది. కనుక మన యొక్క సంస్కృతి అంత గొప్పది భార్య పాత్ర. అందుకే ఇంటికి దీపం ఇల్లాలని చెప్తారు. కనుక ఇంకొకసారి చెప్తాము, ఈరోజు అటువంటి భార్య స్థానం ఉన్నటువంటి మన శ్రీనివాసులు శ్రీమతి గారు, ఈమె శ్రీశైల అన్నదాన సత్రము ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి సందేశాన్ని కూడా వినవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. సగరులందరికీ, వచ్చిన వారందరికీ దీపాలు వెలిగించి గోత్రనామాలు చెప్పుకొని అక్షింతలు వేసి భోజనాలు తిని ఉసిరిగా చెట్టుకి తులసి మొక్కకి కళ్యాణం చేస్తారు. లేకపోతే దగ్గర పెట్టి దీపాలు వెలిగించి ఉసిరిగా చెట్లు కూడా ఇస్తారు. ఈరోజు ఉసిరిక చెట్టులో దామోదరుడు శ్రీ మహావిష్ణువు ఉంటాడు. తులసి మొక్క ఎందుకు కళ్యాణం చేస్తారు. ఇట్లా ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నాడు. తెల్లవారుజామునే చన్నీళ్ళ స్నానము, ఒక పూట భోజనము, భగవద్గీత పారాయణము, రామాయణ పారాయణము ఇవన్నీ చేస్తున్నారు. రామాయణాలన్నీ అంతరించబోతున్నాయి. కానీ మాత్రమున్న ఈ వనభోజన కార్యక్రమాలు బట్టి ఒకసారి తలుచుకుంటున్నాను. కాబట్టి ఒకటి విశేషంగా చెప్పుకోవాల్సింది, మన పాదము కింద పెట్టినప్పుడు బురదలో ఎంత లోతు నీళ్లు ఉంటాయో ఆ నీళ్ళల్లో కూడా ఈ మాసమంతా శ్రీ మహర్షి ఉంటారు. కాబట్టి నీళ్ళల్లో దీపాలు వదలాలి అని చెప్తారు, నాకు తెలిసింది. అందుకు నీళ్ళలో దీపాలు వదిలితే మంచిది అని చెప్తారు. తర్వాత శ్రీశైల అన్నదాన సత్రంలో కొంచెం నేను కూడా పార్టిసిపేట్ చేసిన దానికి నాకు సగర మహిళారత్నాన్ని బిరుదిస్తున్నారు. మా వారు ఫస్ట్ నుంచి అంతా తిరిగి సంఘం తరఫున అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు తిరుపతిలో కూడా సత్రం కడుతున్నారు. అయోధ్యలో కూడా కట్టాలని నాకు చాలా ఇష్టము. అయోధ్యలో శ్రీరామచంద్రుడు మన వంశస్థుడు, మనకి ఇది ఉంది కాబట్టి అందరూ సహకరించి దానికి కూడా కొంచెం ఆలోచించాలని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత పెద్దలందరూ మాట్లాడాలి, చాలా సమయం అయిపోతుంది, భోజనానికి లేట్ అయిపోతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్. సభకు నమస్కారం. ఈరోజు మనం భగీరథ మహనీయుడిని గురించి చెప్పుకున్నాం. భగీరథుడు అంటే మన కృషికి పట్టుదలకి మారుపేరు. మనం ఈరోజు ప్రతి ప్రభుత్వం కూడా భగీరథ పేరు తల ఉన్నటువంటి ప్రభుత్వం లేదు. భగీరథుడి పేరు ప్రతి ఒక్కరికి పెడుతున్నారంటే ఏ ప్రభుత్వ పథకాల్లో కూడా మన కృషి పట్టుదలకి మారుపేరైనటువంటి భగీరథుడినే ప్రతి ఒక్క ప్రభుత్వాలు కూడా భగీరథుడి గురించే మాట్లాడుతున్నాయి ఈరోజు. అదేవిధంగా అటువంటి మహనీయుని వారసులుగా మనం పుట్టాం. మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. గర్వంగా మేము సగర్వం అని చెప్పి చెప్పుకోవాలి. చాలా ప్రాంతాల్లో పొలం పేరు చెప్పుకునే దానికి భయపడతారు. అట్లా భయపడాల్సిన అవసరంగా ఈ సృష్టికి మూలమైనటువంటి పొలంలో మనం పుట్టాం. శ్రీరాముని వారసులు మనం. కాబట్టి మనం అటువంటి మంచి కుటుంబం ఒక పొలంలో పుట్టాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా సోదరుడు అనిల్ కుమార్, మేము గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి సగం ఇంటలెక్చువల్స్ వాళ్ళైతే మన ఒక సమాజానికి వాళ్ళు ఒక సర్వీస్ చేసేదానికి కూడా వాళ్ళు ఉపయోగపడతారు. కాబట్టి తప్పకుండా ఒక న్యాయవాదుల సంఘం అనేది ఒకటి ఉండాలని చెప్పేసి మేము ఆ రోజు భావించాం. అందులో భాగంగా నేను మొత్తం మన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో మన సగర ఉపరపలంలో అందరిని కూడా పిలిపించి మేము గుంటూరులో ఒక సమావేశం వేసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసాం. అంతకుముందు మాకు ఒకరికొకరు కూడా తెలియదు.
ఎక్కడ ఎవరున్నామో కూడా తెలియదు. అటువంటి సందర్భంలో ఆ సంఘం మేము ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడ సగం న్యాయవాదులు ఉన్నారో వాళ్ళ సమస్యల మీద కూడా మనం పనిచేయడం జరిగింది. ఆ విధంగా మాకు సంబంధాలు కూడా వచ్చాయి. అదేవిధంగా మనం సగంలో చాలామందికి తెలియదు, దేశవ్యాప్తంగా కూడా 28 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏకైక కులం ఏదైనా ఉందంటే అది సగర ఉప్పర కులమే. మనకు గతంలో కాకా కాలుగారు కమిషన్ అనే ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్లో 1953 సంవత్సరంలో కాకా కాలుగారు మొత్తం ఎనబాటు పడి సరైనటువంటి సంచార జీవనం సాగిస్తున్నారు, ఎక్కడ పని ఉంటే అక్కడ పోతున్నారనే ఉద్దేశంతో మేము సగంని డీనోటిఫైడ్ ట్రైబ్స్ కింద పరిగణించాలని చెప్పేసి అనేక కమిషన్లు కలవడం జరిగింది. అందులో భాగంగానే నేను బాలకృష్ణ రణకే కమిషన్, జాతీయ కమిషన్ని, అదేవిధంగా విధాతే కమిషన్ కూడా కలిసి అయ్యా మా జాతి చాలా వెనకబడి ఉంది, మా వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్ కావాలా, బీసీ గ్రూప్లో మాకు అన్యాయం జరిగింది, డి గ్రూప్లో పెట్టారు, అందుకని మా పిల్లలు ఎక్కి రాలేకపోతున్నారని చెప్పి మనం గట్టిగా ఫైట్ చేయడం జరిగింది. అది కాలక్రమేణా ఇక్కడ విధాత కమిషన్ కానీ ఇతర కమిషన్లో కూడా మనం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నేనైతే నా మటుకు అనేక బీసీ కమిషన్స్ కూడా కలిసి మా కులం వెనకబాటుతనంతో ఉంది, మా బిడ్డలు సరిగా చదువుకోలేకపోతున్నారు, రిజర్వేషన్ లేదు, బాగా అభివృద్ధి చెందినటువంటి బీసీ డి గ్రూప్లో ఉన్నటువంటి కులాలతో పోటీ పడలేకున్నారు, వాళ్ళకి ఏ గ్రూప్లోకి చేర్చాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. మీ పిల్లలంతా కూడా మంచి చదువులు చదవండి, అప్పుల పాలైనా పర్వాలేదు, పేదరికానికి భయపడొద్దు, ప్రభుత్వం అనేక పథకాలు ఉన్నాయి, ఉపయోగించుకోండి, బాగా చదివించుకోండి, విద్యాపరంగా ఉద్యోగాలు సంపాదించుకోండి, మంచి పొజిషన్ రండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం మేము వాళ్ళు ఏ గ్రూపులకు మార్చేదానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేశాం. మేము చేసిన ప్రయత్నాల వల్ల సెంట్రల్లో కూడా సెంట్రల్ కమిషన్ కలిసి అక్కడ కూడా మనకు డిఎన్టీ గ్రూప్లో వచ్చేదానికి నేను ఇతర డిఎన్టీ గ్రూపులు చాలా గ్రూపులతో నాకు సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో కలిసి ఇప్పటికప్పుడు నేను మా కులమని కూడా గుర్తించండి అని చెప్పి ఆ విధంగా ప్రయత్నాల్లో ఉన్నాం. అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా వేసి కాన్స్టిట్యూషన్లో కూడా డిఎన్టీలో మన కులాన్ని కూడా పెట్టేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పేసి మీరందరూ కూడా మీ పిల్లలను చదివించుకొని రాజకీయంగా కూడా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మీ యొక్క సత్తా చాటాలని చెప్పేసి తెలియజేస్తూ మీరు ప్రస్తుతానికి మన జాతికి ముందుకు తీసుకెళ్తానికి చాలా తోడ్పడారు. అదే అనిల్ గారు వారి కుటుంబం చాలా అందరికీ సంతోషకరమైన అందరినీ ఇక్కడ సమకూర్చి వన సమారాధన చేయడం చాలా సంతోషంగా ఉంది. మన గొప్పతనం ఏమనగా మన కులదేవుడు శ్రీరాములైన మన భవిష్యత్తుకి నిలబడడానికి చేసిన భగీరథుడు చాలా గొప్పవారు. వారి యొక్క కృషి ఫలితంగానే చాలా కఠోరమైన దీక్ష వల్ల వారు చేసిన పని వారి ఆజన్మాంతం వారి వారసులను మనం చెప్పుకుంటానికి చాలా సంతోషకరంగా చాలా సంతృప్తికరంగా ఉంది. ఇప్పుడు వస్తున్న జనరేషన్ అంటే శ్రీనివాస్ గారు మేము ఇప్పుడే మొలగిన మొక్కలు లాంటి వారు, మీరు మాకు ఆదర్శం ఇచ్చి ఇలా నడవండి అని చెప్తే మా అంత కృషి మేము చేయవలసిన ఎలా నడవాలి అని మీరు మాకు దిక్చూచిగా నిలబడితే మేము మన కులానికి ముందుకు తీసుకెళ్తాకి మా వంతు ప్రయత్నంగా మీ కృషిని మేము ముందుకు తీసుకెళ్తాకి చాలా సంతోషకరంగా దాని యొక్క బాధ్యతని స్వీకరిస్తాకి చాలామంది సంతోషకరంగా స్వీకరిస్తాము. మీరు మాలాంటి వాళ్ళని అపర్ణ లాంటి వాళ్ళని ఇంకా చాలా గొప్ప ఉన్నారు. మా యొక్క అవసరాలు మీరు గుర్తించి మీ యొక్క బాధ్యతని మా యొక్క భుజస్కంధంలో పెట్టి ముందుకి మీరు నడిపించవలసిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాము. ఈ సభకు చాలా సంతోషకరం ఉంది. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ వ్యక్తిని చూస్తేనే గుర్తుకొస్తుంది. ఎందుకంటే మట్టి ఏ విధంగా మట్టి అంటే తండ్రి ఒక చిన్న ఎలక్ట్రీషియన్ రోజువారీ దినసరి కూలీలాగా పనిచేస్తారు. సో ఈ యొక్క వ్యక్తి ఇంకొకరు రారు అని చెప్పను, అది మాత్రం నేను చెప్పగలను. ఐఐటి జేఈలో నంద్యాల జిల్లాలో సీటు కొట్టే ఈ సంవత్సరమే. ఎందుకంటే అంతటి హార్డ్ వర్క్ ఉన్నారంటే అది ఈ అబ్బాయి మాత్రమే. ఎందుకంటే తన తండ్రి కష్టాన్ని గుర్తించాడు. మీ పిల్లలకు నెక్స్ట్ ఎవరైనా ఐఐటి జేఈలో కొట్టాలన్నప్పుడు సందీప్ ఉన్నాడు. సందీప్ जलप्रवाहभावितस्तरे घलेवलम्ब्यलम्बिताम्बुजङ्गमन्निनादमड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु न शिव शिवम् जटाकटाः सम्भ्रमभ्रमन्निलिम्पनिर्जरी विलोलवीचि वल्लरी विराजमानमूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रति प्रदक्षिणम् धराधरेन्द्रनन्दिनी विलासबन्धुबन्धुर स्फुरद्दिगन्तसन्तति प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणी निरुद्धदुर्धरापदि क्वचिद्दिगम्बरे मनोविनोदमेतु वस्तुनि जटाभुजङ्गपिङ्गळस्फुरत्फणामणिप्रवाहदम्बकुङ्कुमद्रव प्रलिप्तदिग्वधूमुखे मदान्तसिन्धुरस्फुरत्पगुत्तरीयमेधुरे मनोविनोदमद्भुतं विवर्तु भूतकर्तरी ॐ नमः शिवाय सदाशिवं भजाम्यहं सदाशिवं भजाम्यहम् ॐ नमः शिवाय सहस्रलोचन प्रवृत्य शेषलेखशेखर प्रसूलधूलितोरणी विदूसराङ्घ्रिपीठं भुजङ्गराजमालया निबद्धजाटजूटक श्रियै चिराय जायतां चकोरबन्धुशेखर ललाटजल्वरज्वलद्धनञ्जय स्फुलिङ्गभावितीतपञ्चसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखया विराजमानशेखरं महाकपालि सम्पदे शिरोजटानमस्तुता करालभालभट्टिका दगद्धगद्धगज्ज्वलद्धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्रनन्दिनी कुचाग्रचित्रपत्रकार कल्पनैकशिल्पिनी त्रिलोचने रतिर्मम नवीनमेघमण्डली निरुद्धदुर्गरस्फुरद्गूनिशीतिनी तमप्रबन्धबद्धकन्दर निलिम्पनिर्झरीधरस्तनोतु कृत्तिसिन्धुर कलानिधानबन्धुर श्रियं जगद्गुरन्दर प्रफुल्लनीलपङ्कज प्रपञ्चकालिमप्रभावलम्बिकण्टकं दलि रुचिप्रबद्धकन्दरं स्मरच्चिदं पुरच्चिदं भवच्चिदं मखच्चिदं गजच्चिदान्धकच्चिदं तमन्तकच्चिदं भजे अखर्व सर्वमङ्गला कलाकदम्बमञ्जरी रस
रसप्रवाहमाधुरि विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे।